Hi children, good morning Nana. How are you? I hope you are all fine. So we are discussing Nana 7th lesson PT Usha the Golden Girl completed Nana. Yesterday we are discussing that lesson have some grammar part are there. So yesterday some grammar part we are discussing. Today continuation grammar part Nana. All of you open your English textbook Nana. Page number 95. Page number 95. Roman number 2 చూడండి రోమన్ నెంబర్ 1 గురించి ప్రీవియస్ క్లాస్లో డిస్కషన్ చేసుకున్నాము. హోంవర్క్ కూడా ఇవ్వడం జరిగింది నాన్న. సో 1 or 2 persons write given homework and remainder persons also. So maybe yesterday did not given homework. Today write the given homework and nana send homework. Okay na. So the following is the list some of sports and games. ఇక్కడ మనకి so here given particularly mentioned here table are there, one side sports and other side games are there. Classify them into sports and games. ఇక్కడ స్పోర్ట్స్ ఏంటి గేమ్స్ ఏంటి వాటిని మనం క్లాసిఫై చేసి యాడ్ సమ్ అదర్ గేమ్స్ ఆర్ స్పోర్ట్స్, ఇంకా కొన్ని మనకి తెలిసిన గేమ్స్ స్పోర్ట్స్ని కొన్ని యాడ్ చేయమన్నారు. ఆర్ సపోర్ట్ యూనో టు ద లిస్ట్, దీనికి నువ్వు సపోర్ట్ చేస్తావా ఈ లిస్ట్ అని అడుగుతున్నారు. ఓకేనా. మనకి ఇక్కడ ఇచ్చాడు కదా నాన్న, వాలీబాల్, రన్నింగ్, బ్యాడ్మింటన్ అండ్ స్కోరర్, స్విమ్మింగ్, బేస్బాల్, క్యారమ్ అండ్ క్రికెట్, చెస్, టేబుల్ టెన్నిస్ అండ్ స్కిప్పింగ్, మోటార్ రేసింగ్ అండ్ సైలింగ్ అండ్ లావెన్ టెన్నిస్. మరి అదేవిధంగా మనకి స్పోర్ట్స్ ఏంటి, గేమ్స్ అంటే మనకి సింగిల్ పర్సన్ హూ ప్లే ద గేమ్, సింగిల్ పర్సన్ అండ్ పార్టిసిపేట్ అండ్ టేక్ లెస్ టైం. ఎవరైతే సింగిల్ పర్సన్ పార్టిసిపేట్ చేసి తక్కువ సమయం తీసుకుంటారో అవి స్పోర్ట్స్. అండ్ గేమ్స్ అంటే మోర్ దాన్ వన్ పార్టిసిపేషన్, అంటే ఒకరి కంటే ఎక్కువ పార్టిసిపేట్ చేసి అండ్ టేక్ ఏ మోర్ టైం, అంటే ఎక్కువ సమయం తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నాన్న, మామూలుగా చూసుకున్నట్టయితే మనము సో రన్నింగ్, బ్యాడ్మింటన్, స్విమ్మింగ్, క్యారమ్, టేబుల్ టెన్నిస్ అండ్ స్కిక్కింగ్ అండ్ సేలింగ్ అండ్ లావెన్ టెన్నిస్, ఇవన్నీ కూడా ఏంటంటే మనము సో వన్ పర్సన్ అంటే ఇవి సింగిల్ పర్సన్, ఇవి దిస్ ఇస్ ద స్పోర్ట్స్. రిమైండర్ గేమ్స్ మేబీ yesterday did not understand and today write this one, fill the table and send this work. Okay na. And second one here, so pick out from the reading passage. Here given passage already completed nana lesson PT Usha the Golden Girl. So reading passage the synonyms, anthems ఉన్నాయి and opposite words అన్న synonyms అన్న opposite words వ్యతిరేక పదాలమ్మ. The following words ఇక్కడ మనకి ఇచ్చాడు కదా చూడండి, రోమన్ నెంబర్ 2 here. So pick out some of the reading passage the synonyms of the following words. ఇక్కడ నాన్న కొన్ని సో సినోనిమ్స్ ఇచ్చాడు నాన్న. ఇక్కడ మనకి సో మనం ప్యాసేజ్ ఆధారంగా ఈ సినోనిమ్స్ ఇవ్వడం అనేది జరిగింది. సో హియర్ హ్యావ్ ఏ సమ్ వర్డ్స్ ఆర్ దేర్. వర్డ్స్ అంటే నాన్న కొన్ని పదాలు ఉన్నాయి. ఓకేనా. సో ఫస్ట్ వన్ సో డివోటెడ్ అంటే వీటికి సంబంధించినవి ఏవి రాయాలంటమ్మా, మీనింగ్స్, వీటి యొక్క మీనింగ్. ఓకేనా, దీని యొక్క అర్థం రాయండి. ఓకేనా. డివోటెడ్ అంటే సో డెడికేటెడ్, డిస్లైక్ అంటే మామూలు దీని యొక్క మీనింగ్ రాయండి. ఓకేనా. సినోనిమ్స్ అంటే నాన్న ఇవి మీనింగ్స్ రాయాలి. ఇక్కడ మనకి ఏవైతే దే హ్యావ్ ఏ గివెన్ సమ్ వర్డ్స్ ఆర్ దేర్ నాన్న. సో డివోటెడ్. ఓకేనా. డివోటెడ్ అంటే సో డెడికేటెడ్, అంకిత భావంతో. మనం డివోట్ అంటే భక్తి చేస్తాం కదా, దాన్ని మనం ఎలా చేయాలి, డివోటెడ్ మీన్స్ ఇక్కడ మనము సో డెడికేటెడ్ అంటే నాన్న అంకిత భావంతో చేయడం. ఓకేనా. అండ్ సో ఇక్కడ చూడమ్మా లిటిల్ హోల్డర్. సెకండ్ వన్ ఈజ్ ద లిటిల్ హోల్డర్ అంటే నాన్న సో ఇక్కడ మీరు ఈ విధంగా రాయాలి వీటి యొక్క మీనింగ్ ఆ విధంగా. సో లిటిల్ హోల్డర్ అంటే సో క్యాంపెయినింగ్
క్యాంపెయినింగ్ ఓకేనా. నెక్స్ట్ అటెండెడ్. ఓకే, అటెండెడ్. ఈ విధంగా మీరు వీటి యొక్క మీనింగ్స్ రాయండి. మేబీ ఒకవేళ మీరు రాయటం రాకపోతే కనుక రేపటి క్లాస్లో ఐ విల్ రైట్ ఆన్ ద బోర్డ్ ఓకేనా. సో దిస్ లైక్ నానా సినోనిమ్స్ అంటే వీటి యొక్క మీనింగ్స్ రాయండి ఓకేనా. ఫస్ట్ వన్ గివెన్ హియర్. సో డివోటెడ్ మీన్స్ సో డెడికేటెడ్ అంటే మనము ఏ పని చేసిన అంకిత భావంతో చేయడం అనమాట ఓకేనా. లిటిల్ హోల్డర్ అంటే సో క్యాంపెయినింగ్. ఈ విధంగా రిమైండర్ వర్డ్స్ రైట్ ద మీనింగ్ ఓకేనా. సో అటెండెడ్ అండ్ సో ఎక్స్పెక్టేషనల్, స్మాల్, హ్యాపీలీ అండ్ ట్రాంక్విలిటీ, ఇంక్రీజ్ అండ్ టాలెంటెడ్. ఈ విధంగా రిమైండర్ వర్డ్స్కి they have a given reminder words are there. Reminder words compulsory write the this meaning okay na. Maybe you did not write the this one. Tomorrow I will write on the board okay na. Turn up the page na. Roman number 3. Look at the following sports goods అంటే స్పోర్ట్స్ సంబంధించిన కొన్ని గూడ్స్ ఉన్నాయి. స్పోర్ట్స్ గూడ్స్ అంటే వాటికి సంబంధించిన కొన్ని వస్తువులు ఓకేనా. కొన్ని వస్తువులు ఉన్నాయన్నమాట. రోమన్ నెంబర్ 3 ఓకేనా. సో రైట్ ద నెంబర్ ఆఫ్ ద స్పోర్ట్స్ ఐటమ్. హియర్ హ్యావ్ ఏ రైట్ ద నెంబర్ ఆఫ్ స్పోర్ట్స్ ఐటమ్స్ ఆర్ దేర్ హియర్ ఓకే. అండ్ ఇట్స్ నేమ్ ఇన్ యువర్ నోట్బుక్. ఇక్కడ మనకు 1 to 13 వరకు నాన్న వీటిని చక్కగా మెన్షన్ చేశాను నాన్న ఓకేనా. వీటి ఆధారంగా మీరు వీటి యొక్క పేర్లు రాయండి. అంటే నోట్బుక్లో కానీ టెక్స్ట్ బుక్ ఆల్సో ఫిల్అప్ అండ్ నోట్బుక్. ఒకవేళ మేబీ హియర్ నాట్ పాసిబుల్ యూ రైట్ యువర్ నోట్బుక్ అండ్ సెండ్ గివెన్ హోంవర్క్ ఓకేనా. సో వాట్ ఆర్ ఇట్ మేబీ ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ ద ఆఫ్టర్ సెండ్ గివెన్ హోంవర్క్. నోట్బుక్ ఆర్ టెక్స్ట్ బుక్ నో ప్రాబ్లం నాన్న. You may use the words from the box. Already given clues are there nana and some pictures also there. Only these pictures find out and write this pictures answers okay na. So weights and googles, sports, tennis rackets, a volleyball and speaks, a football socks, a football skirt, a basketball, a track shoot, running shoes, a hockey stick, a cricket ball and a shuttlecock. For example 9th one, this is the ఇక్కడ చూసారు కదా 9th one ఏ షటిల్కాక్ ఓకేనా. అండ్ సో ఈ విధంగా మనకి రన్నింగ్ షూస్ మొత్తం అలా మనకి ఇక్కడే ఉన్నాయి. చేస్తాను ఇవి మీరు రాయగలరు. మేబీ ఒకవేళ మీరు రాయలేదు అనుకోండి అమ్మా, టుమారో ఐ విల్ రైట్ ఆన్ ద బోర్డ్. ఇవి రాయగలరు, ప్రయత్నం చేయండి. సరే రైట్ ఆర్ రాంగ్ వాట్ ఆర్ ఇట్ మే ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ యువర్ నోట్బుక్. మీ నోట్బుక్లో రాసి హోంవర్క్ సెండ్ చేయండి. టుమారో ఐ విల్ రైట్ ఆన్ ద బోర్డ్ ఓకేనా. ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి నాన్న ఓకేనా. ఇక్కడ స్కర్ట్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇగో ఫుట్బాల్, ఏ ఫుట్బాల్ స్కర్ట్ ఫస్ట్ వన్ ఇస్ ద ఫుట్బాల్ స్కర్ట్ అండ్ హాకీ స్టిక్ హియర్ సో ఏ క్రికెట్ బాల్ అండ్ ఇవన్నీ మీకు తెలిసినాయనన్నా, తెలుస్తున్నాయా లేదా ఇవన్నీ కూడా చక్కగా మనకి చక్కగా వీటి యొక్క పిక్చర్స్ గివెన్ ఏ స్పోర్ట్స్ గూడ్స్ ఆర్ దేర్ and some pictures also there and clues also there. Only you will write find out and write these names okay na. I hope you compulsory you will write this one. Maybe you did not write the compulsory. I will write the on the board okay children. Next one here have some grammar parts are there nana. So adjective and their order in a parts. మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ we are discussion on parts of speech లో డిస్కషన్ చేసుకో. హౌ మెనీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆర్ దేర్, ఎన్ని భాషా భాగాలు ఉన్నాయి. దేర్ ఆర్ 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆర్ దేర్. సో నౌన్, ప్రొనౌన్, వెర్బ్, యాడ్వర్బ్ అండ్ కంజంక్షన్, ఇంటర్జెక్షన్, ప్రిపోజిషన్ ఆర్ దేర్ ఓకే. సో మరి మనం చెప్పుకున్నాం కదా దాంట్లో వన్ ఆఫ్ దెమ్ గివెన్ యాడ్జెక్టివ్ ఓకే. యాడ్జెక్టివ్స్ ఉన్నాయి నాన్న. ఈ యాడ్జెక్టివ్స్ ఏంటంటే అండ్ దేర్ ఆర్డర్ ఇన్ ఏ ఫేర్స్ ఓకే. మనకి ఇక్కడ ఒక ఫేర్స్ ఆధారంగా లుక్ ఎట్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఫ్రమ్ రీడింగ్ ద ప్యాసేజ్. ఈవెన్ గివెన్ ప్యాసేజ్ ఆఫ్ దేర్ నానా. సో రీడ్ ప్రాపర్లీ ఆఫ్టర్ గివెన్ సెంటెన్స్. ఉషా వాజ్ ఏ తిని
విలేజ్ గర్ల్. ఆమె ఒక విలేజ్ గ్రామీణ ప్రాంతానికి చెందిన గర్లే కదా ఎవరు, ఉషా. సో ఎస్ఆర్ నోనా. సో మనకి ఇక్కడ ఎగ్జెక్టివ్స్ ఇచ్చాడు నాన్న, చూడండి. ఫస్ట్ వన్ ఉషా. ఉషా ఏ తిని విలేజర్, తిని విలేజ్ గర్ల్. ఉషా నాన్న ఒక గ్రామీణ ప్రాంతానికి చెందిన గర్ల్. ఓకేనా. సో he was an extremely bright student. ఓకేనా. సో ఎక్స్ట్రీమ్లీ. ఓకేనా. ఉషా ఇక్కడ మనకి సో ఇందులో ఏంటంటే యాడ్జెక్టివ్స్ అడిగాడు అండ్ దేర్ ఏ ఫ్యాన్స్ ఆల్సో ఆస్క్. ఓకేనా. ఉషా ఏ తిని విలేజ్ గర్ల్. ఈమె ఒక గ్రామీణ ప్రాంతానికి చెందిన ఒక చిన్న అమ్మాయి, తిని గర్ల్. షీ వాజ్ అన్ సో అండ్ ఎక్స్ట్రీమ్లీ బ్రైట్ స్టూడెంట్. ఆమె స్టడీలో కూడా ఎలా ఉండేది, చాలా అద్భుతంగా టాలెంట్ కలిగిన వ్యక్తి అనమాట. ఓకేనా. సో మరి అదేవిధంగా ఇక్కడ ఏంటంటే ద అండర్లైన్ వర్డ్స్ ఆర్ యాడ్జెక్టివ్స్. మరి ఈ అండర్లైన్ చేసిన వర్డ్స్ ఏంటివి, సో యాడ్జెక్టివ్స్. ఓకేనా. ఇందులో మనకి క్రియా విశేషణంగా చెప్పుకున్నాయి అనమాట. దిస్ ఇస్ ద అండర్లైన్ వర్డ్స్ ఆర్ కాల్డ్ యాడ్జెక్టివ్స్. చిల్డ్రన్ డిడ్ యు అండర్స్టాండ్? మనకి ప్యాసేజ్లో ఇచ్చిన ప్రకారము సో ఏంటది, ఉషా ఈజ్ ఎ తిని గర్ల్ ఈజ్ అండర్లైన్ వర్డ్. తిని విలేజ్ అనే అండర్లైన్ వర్డ్ అన. సో గర్ల్ షీ వాజ్ అన్ ఎక్స్ట్రీమ్లీ బ్రైట్ దిస్ ఇస్ ద అండర్లైన్ వర్డ్ అన. సో స్టూడెంట్ ఇక్కడ అండర్లైన్ వర్డ్స్ మనకి ఏదైతే ప్యాసేజ్లో అండర్లైన్ వర్డ్స్ ఇచ్చారో ఆ అండర్లైన్ వర్డ్స్ దీస్ ఆర్ కాల్డ్ సో యాడ్జెక్టివ్స్. ఓకేనా. సో దే డిస్క్రైబ్ ఉషా. ఈ పదాలు దేని గురించి చెప్తున్నాయంటే ఉషా గురించి వర్ణిస్తున్నాయి. అవునా కదా, ఉషా గురించి వర్ణిస్తాయి. వి మే యూజ్ ఏ మోర్ దాన్ వన్ యాడ్జెక్టివ్ టు డిస్క్రైబ్ ఏ పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్ ఆర్ ఆబ్జెక్ట్. మనకి ఏంటంటే నన్ను ఇక్కడ ద డిస్క్రైబ్ ఉషా, ఈ అండర్లైన్ చేసిన వర్డ్స్ ఏదైతే ఉన్నాయి, ఈ అండర్లైన్ చేసిన వర్డ్స్ ఎవరి గురించి మన డిస్క్రైబ్ చేసి వర్ణిస్తున్నారంటే ఉషా గురించి వర్ణిస్తున్నారు కదా. సో వి మే యూజ్, ఒకవేళ వి మే యూజ్ ఏ మోర్ దాన్ అండ్ యాడ్జెక్టివ్స్, ఒకవేళ మేబీ ఇంకా యాడ్జెక్టివ్స్ ఉన్నాయనుకోండి అమ్మా, టు డిస్క్రైబ్ ఒక పర్సన్ గురించి వర్ణించడం కానీ, ఒకవేళ మేబీ ఒక స్థలం గురించి వర్ణించడం కానివ్వండి, ఆర్ థింగ్ ఒక వస్తువుని కానీ అండ్ ఆబ్జెక్ట్ దేని గురించి అయినా మనం వర్ణించి చెప్పడం అనమాట. అంటే మనకి ఒక ప్లేసే కానివ్వండి, ఫర్ ఎగ్జాంపుల్ మనము అండమాన్ నికోబార్ కానివ్వండి, లేకపోతేనేమో సో మనము ఈ విధంగా ఒక స్థలాన్ని ఒక ప్లేస్ గురించి కానివ్వండి, పర్టికులర్గా ఒక వ్యక్తిని గురించి కానీ ఒక ఈ విధంగా ఒక వస్తువుని ఈ విధంగా సో వర్ణిస్తూ చెప్పడం అనమాట. దే మే గివ్ హస్ ది ఇన్ఫర్మేషన్ అబౌట్ ద థింగ్స్. ఇక్కడ మనకి దే మే గివెన్, మనకి అక్కడ ఇన్ఫర్మేషన్ అబౌట్ థింగ్స్ లైక్ అంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకి ఇక్కడ ఉన్న సందేశం ఏంటంటే అబౌట్ దేని గురించి చెప్తుందంటే థింగ్స్ లైక్ క్వాలిటీ, అంటే వస్తువులు వాటి యొక్క క్వాలిటీ, అంటే వాటిలో ఉన్న సో పరిమాణం ఏంటది, నాణ్యత ఏంటది, అంటే మేబీ కలర్ కానీ కలర్, ఏజ్, మేక్, షేపు ఎక్సెట్రా. దీస్ ఆర్ కాల్డ్ లైక్ ఏ క్వాలిటీ సో ఆఫ్ ఏ పర్సన్, ఒక పర్సన్ గురించి కానివ్వండి, అండ్ ప్లేస్, థింగ్ ఆర్ అండ్ ఆబ్జెక్టివ్స్. ఓకేనా. అంటే ఒక పర్సన్ పర్టికులర్గా దే ఎక్స్ప్రెస్ ఒక వన్ ప్లేస్ ఆర్ వన్ పర్సన్ ఆర్ వన్ థింగ్, పర్టికులర్లీ ఎక్స్ప్రెస్ వన్ ప్లేస్ ఆర్ వన్ థింగ్ వన్ సో ఓకేనా ప్లేస్. ఇక్కడ హియర్ క్వాలిటీ సో ఏ ప్లెజెంట్ డే, సైజ్ అండ్ ఏ స్మాల్ రూమ్.
ఏజ్ ఏ యంగ్ మ్యాన్ అండ్ సో ఏజ్ ఏంటిది యంగ్ మ్యాన్, షేప్ ఏంటిది స్క్వేర్ షేప్, సైజ్ ఏ స్మాల్ రూమ్, టెంపరేచర్ హాట్ డే, కలర్ బ్లాక్. సో బ్లాక్ అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ విధంగా ఉంది మన స్కూల్ని ఏ ఆకారంలో ఉంది, ఎల్ షేప్లో ఉంది అనే విధంగా మనం వర్ణించడం అనమాట. రిమైండర్ సమ్ adjectives are there రేపటి tomorrow. So today end of discussion. Tomorrow class we are discussing here some adjectives. So adjectives are there. Tomorrow class we are discussing. Homework ఇచ్చాను కదా నాన్న, మేబీ అవి రాయడానికి ప్రయత్నం చేయండి. రాయలేని పక్షం I will write on the board tomorrow. ఓకేనా? Bye.